ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాం. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠిని మనం జరుపుకుంటాము. ఈరోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తే మన కోరికలు నెరవేరుతాయి. నవంబర్ 25వ తేదీ రాత్రి 7:12కు ప్రారంభమై నవంబర్ 26వ తేదీ రాత్రి 7 గంటలకి షష్ఠి ముగుస్తుంది. సూర్యోదయము ఉన్నటువంటి తిథి ప్రకారం చూసుకోవాలి. కాబట్టి నవంబర్ 26 సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలి. పంచమి నాడు ఉపవాసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయి. కుజదోషాలు ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆరాధిస్తే మంచిది. షష్ఠి నాడు శ్రవణ నక్షత్రం ఉండడం, బుధవారం కావడం మరింత విశేషం. సంతానం కావాలంటే షష్ఠి రోజు స్వామివారిని పూజించాలి. పూజ చేసిన తర్వాత పంచామృతం, పాయసం వంటి పాలతో చేసినటువంటి ప్రసాదాలను వడపప్పు చలిమిడి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఆలయానికి వెళ్ళి పూలు పడగలు సమర్పిస్తే కూడా మంచి జరుగుతుంది. శక్తి ధైర్యం కలుగుతుంది. పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేసి రాహుకేతు దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే వివాహంలో జాప్యం జరుగుతున్నట్టు సుబ్రహ్మణ్య స్వామిని తులసి దళాలతో పూజించాలి. సంతానం కావాలిగా కోరుకున్న వారు ఈరోజు స్వామివారికి పాలు, తేనె, పంచామృతం, గంగాజలంతో అభిషేకం చేయాలి. కొందరు నాగుల చీర కూడా కడతారు.